హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు సునీతా నారాయణ్ విరచిత అంశంగా విపత్తుల యుగారంభం 2024 అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. విపత్తుల యుగారంభం 2024. ఇక వినండి. వాతావరణ వైపరీత్యాల అనివార్య కాలంలో ఉన్నాము అనే కఠోర సత్యం మనకు తెలుసు. ఈ బాధాకర వాస్తవాన్ని మనం నిరాకరించడం లేదు. అయితే మానవాళి అవిభాజ్య శ్రేయస్సు సాధనకు సమిష్టిగా పనిచేసే సమాజంగా మనం ఇంకెంత మాత్రం సంఘటితం కాలేకపోతున్నాము. 2024 విపత్తుల యుగం ఆరంభం. సమస్త మానవాళి ఒక భిన్న యుగంలోకి ప్రవేశించింది. మన ధరిత్రి వ్యాప్తంగా సకల సమాజాలు ఒకటి కాదు, రెండు కాదు, అనేక విధాలుగా మార్పులకు లోనవ్వడం ప్రారంభమైంది. ఈ మార్పులు ఎటువంటివి? వాతావరణ మార్పు పర్యవసానాలు అవి. అవును, వాతావరణ మార్పు విషమకాలం ప్రారంభమైంది. 2024 సంవత్సరమే ఈ విపరీత కాలాన్ని ప్రప్రథమంగా పలు రీతుల్లో మన అనుభవాల్లోకి తెచ్చింది. ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట తీవ్ర వాతావరణ సంఘటనల తాకిడి కనిపిస్తూనే ఉన్నది. వడగాడ్పులలోనూ చలిగాడ్పులలోనూ కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. వెనువెంటనే వాటిని సరికొత్త రికార్డులు అధిగమిస్తున్నాయి. వాతావరణం వికృత పోకడలు పోతుంది. ఇప్పటికే మనుగడ అంచున జీవిస్తున్న మానవ సమూహాలు ఎన్నో తరచు సంభవిస్తున్న వాతావరణ విపత్తుల నుంచి కోలుకోలేని రీతిలో నష్టపోతున్నాయి, కాదు ధ్వంసమవుతున్నాయి. మరి ఇదొక భిన్నమైన యుగం కదూ. శాస్త్రవేత్తలు ఈ వినూత్న కాలాన్ని యాంథ్రోపోసిన్ యుగం, మానవుని ఇటీవలి యుగంగా అభివర్ణించారు. మానవుని కార్యకలాపాలు భూగ్రహ శీతోష్ణ పరిస్థితులు, పర్యావరణ వ్యవస్థలపై ఉపేక్షింపదగని ప్రభావాలను నెరుపుతున్న కాలం ఇది. మానవునికి మరింత శ్రేయస్సును సమకూర్చేందుకు, మరింత సంపద సృష్టికి చేపట్టిన ప్రతి చర్య, వేసిన ప్రతి ముందడుగు నిరర్థకమవుతున్న పాడుకాలం ఇది. అంతేకాదు, మానవులుగా పరస్పర సంబంధాలలో మనం ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు వేగంగా మారిపోతున్న నిష్ఠుర కాలం ఇది. ఏది మంచి ఏది చెడు అనే విషయంలో లోకం పోకడలు అనూహ్యంగా ఉంటున్న రోజులు ఇవి. రాబోయే సంవత్సరాలలో సమస్త మానవ కార్యకలాపాలను మౌలికంగా మార్చివేయగల అధునాతన కృత్రిమ మేధ సాంకేతికతల శక్తి సామర్థ్యాలలో మహామార్పులు చోటు చేసుకుంటున్న నవీన కాలం ఇది. సమాజ వ్యవహారాలపై జనసామాన్యం చర్చల స్వభావాన్ని సైతం మనం మార్చివేశాం. తద్వారా ఎంత నీచమైన, విద్వేషపూరితమైన, విధ్వంసకరమైన ఆలోచనలను బయటికి చెబుతున్నాం. ఇదే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించగలిగే వాక్ స్వాతంత్రం అని విశ్వసిస్తున్నాం. అయితే కొత్త యుగ అధునాతన సాంకేతికతల వాణిజ్య రీతులలో సంపూర్ణ నమ్మకాన్ని సుదృఢంగా నెలకొల్పుకున్నాం. ఈనాటి బిగ్ టెక్ కంపెనీలు సమాజాల సర్వ కార్యకలాపాలను నియంత్రించే సామ్రాజ్యాలుగా పరిణమించాయి. ఈ కొత్త టెక్ కంపెనీలు గతకాలం బహుళజాతి సంస్థలను
చాలా అల్పమైనవిగా చేశాయి. కొత్త టెక్ కంపెనీలు దేశాల సరిహద్దులను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా సమస్త ప్రజల జీవితాలను అనేక విధాలుగా ప్రభావితం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ కంపెనీల అధిపతులే మార్పులకు చోదక శక్తులుగా ఉన్నారు. కేవలం సాంకేతికతలు, మీడియాలోనే కాకుండా రాజకీయాల్లో సైతం కని విని ఎరుగని ప్రభావాన్ని నిలుపుతున్నారు. విధాన నిర్ణయాలను తీసుకునేది తామేనని, అవి ప్రజల ప్రయోజనాలను కాపాడేవిగా ఉంటాయనే భ్రమల్లో చాలా ప్రభుత్వాలు ఉన్నాయి. వాస్తవం ఏమిటంటే ప్రభుత్వ నిర్ణయాలను రూపొందించే ప్రక్రియలను ప్రభుత్వాలు చాలా వరకు గ్లోబల్ కన్సల్టెన్సీలకు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు, ప్రైవేట్ కంపెనీలకు వదిలివేశాయి. ప్రభుత్వ వ్యవస్థలు ప్రైవేటీకరణ అవుతున్నాయి. మనం అంటే ప్రజలం కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోతున్నాం. ప్రజాస్వామ్యం ఇంకా అంతమైపోలేదు. అయితే కార్పొరేట్ కంపెనీలు, వాటి వినియోగదారుల అంటే మీరు నేను మన మధ్య సంబంధాల ప్రభావంతో ప్రజాస్వామ్యం మౌలికంగా పరివర్తన చెందుతుంది. ఇదంతా వాతావరణ మార్పు విశ్వరూపం ప్రదర్శిస్తున్న కాలంలో సంభవిస్తుంది. మనం మరింత అభద్రంగా, మరింత ఆందోళనకరంగా నివసిస్తున్నాం. అసమానతలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ధనికులు మరింత సంపన్నులుగా, పేదలు నిరుపేదలుగా మారిపోతున్న కాలం ఇది. కోవిడ్ మహమ్మారి సకల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేయడంతో ఆ అసమానతలు గత 5 ఏళ్ల కాలంలో మరింతగా పెరిగాయి. జీవన స్థితిగతులు మెరుగుపరుచుకునేందుకు ప్రజలు వలసబాట పడుతున్నారు. వలసల పరిణామాలు, పర్యవసానాలు పలు దేశాల్లో ప్రజలను మరింత అభద్ర పరిస్థితుల్లోకి నెట్టివేశాయి. వారి ఆగ్రహం ప్రజాస్వామ్యం పట్ల వ్యతిరేకతగా పరిణమిస్తోంది. ఈ ఆగ్రహం, వ్యతిరేకత అన్నవి పేద ప్రజలకు పరిమితం కాదు. సంపన్నులు సైతం తాము దగాపడినట్లు భావిస్తున్నారు. 1990 దశకం తొలినాళ్లలో దేశాల ఆర్థిక వ్యవస్థల ప్రపంచీకరణ ప్రారంభమైనప్పుడు పేద ప్రజలు మాత్రమే తాము ఉద్యోగాలు, ఉపాధులు కోల్పోతామని భయపడ్డారు. రైతులు వీధుల్లోకి వచ్చి తమ దురవస్థలపై నిరసన తెలిపారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు తమకు మేలు చేయడం లేదని ఆక్రోశించారు. ఇప్పుడు పరిస్థితులు తలకిందులయ్యాయి. సంపన్న దేశాలలో అధునాతన సాంకేతికతలతో కార్మికులు ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయారు. వారు క్రమంగా విద్యాధిక కులీనులు, నిపుణులు, ఆ నిపుణులకు వ్యతిరేకులుగా మారుతున్నారు. సర్వీస్ రంగం అభివృద్ధితో అధికంగా లబ్ధి పొందుతున్నది విద్యాధికులు. నిపుణత లేని సామాన్య కార్మికులు అని వారిని విమర్శిస్తున్నారు. ఈ వర్గ వైషమ్యాల కారణంగా సమాజ శ్రేయస్సుకు దోహదం చేసే భావాలు తిరస్కరణకు గురవుతున్నాయి. జ్ఞాన సంచయం ప్రైవేట్ కంపెనీల ప్రయోజనాలనే కాపాడుతుందని ప్రజలు భావిస్తున్నారు. ప్రపంచ సంఘటిత సమాచార వ్యాపార వ్యవస్థలు ఇటువంటి పరిస్థితులను పెంచుతున్నాయి. ఈ అపసవ్య ధోరణులు శృతిమించుతున్నాయి. చివరకు సమస్త ప్రజల శ్రేయస్సును ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్న వాతావరణ మార్పు వాస్తవాన్ని సంశయిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండో రాకడతో అది మరింత తీవ్రమైంది. వాతావరణ వైపరీత్యాల అనివార్య కాలంలో ఉన్నామనే కఠోర సత్యం మనకు తెలుసు. ఈ బాధాకర వాస్తవాన్ని మనం నిరాకరించడం లేదు. అయితే మానవాళి అవిభాజ్య శ్రేయస్సు సాధనకు సమిష్టిగా పనిచేసే సమాజంగా మనం ఇంకెంత మాత్రం సంఘటితం కాలేకపోతున్నాం. అజర్బైజాన్లోని బాకు నగరంలో ఇటీవల ముగిసిన
29వ అంతర్జాతీయ వాతావరణ సదస్సులో అది స్పష్టమైంది. వాతావరణ మార్పును ఎదుర్కొనేందుకు ఒక సహకారపూరిత ప్రపంచాన్ని నిర్మించుకునే సంకల్పం విషయంలో కూడా చిత్తశుద్ధి చూపలేకపోయాం. క్లైమేట్ జస్టిస్ పేరిట వాతావరణ మార్పును ఎదుర్కొనేందుకై పేద దేశాలకు నామమాత్ర ఆర్థిక సహాయాన్ని అందించేందుకు సంపన్న దేశాలు ముందుకు వచ్చాయి. చారిత్రకంగా వాతావరణ మార్పుకు కారణమైన ఆ దేశాలు పేద దేశాలకు ధర్మబోధలు చేశాయి. కర్బన ఉద్గారాలు తక్కువగా ఉండే ఆర్థిక వ్యవస్థలను అభివృద్ధి పరుచుకోవాలని చెప్పాయి. వాతావరణ మార్పుతో సంభవిస్తున్న నష్టాలను తాము అందించే ఆర్థిక సాయంతో భర్తీ చేసుకోవాలని స్పష్టం చేశాయి. అయితే మానవాళి మనుగడకు, ధరిత్రిని సురక్షిత ప్రదేశంగా మార్చేందుకు ఆర్థిక సహాయం ఎంత మాత్రం చాలదు. సంపన్న దేశాల వైఖరి వాతావరణ లక్ష్య సాధన ప్రాధాన్యాన్ని తక్కువ చేయటమే కాకుండా పేద దేశాలను అవమానించడమేనని చెప్పక తప్పదు. ఆర్థిక వ్యవస్థల ప్రపంచీకరణ ప్రారంభమైనప్పుడు ఒక సుస్థిర ప్రపంచ వ్యవస్థ ఏర్పడగలదనే ఆశాభావం నిండుగా వ్యక్తమైంది. పరస్పర ప్రయోజనాలను కాపాడుకోవాలనే లక్ష్యంతో ప్రపంచ దేశాలు వ్యవహరించాయి. అయితే వాటి అసలు లక్ష్యం ప్రపంచ శాంతి కానే కాదు, వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవటమే. కార్మిక, పర్యావరణ భద్రత వ్యయాలను తగ్గించేందుకు తమ ఫ్యాక్టరీలను అభివృద్ధి చెందుతున్న దేశాలకు తరలించాయి. ఈ తరలింపుతో ఉత్పత్తి కార్యకలాపాలే కాకుండా వాతావరణ కాలుష్య వాయు ఉద్గారాలు కూడా తరలిపోయాయి. కర్బన ఉద్గారాల గణాంకాలను చూస్తే చైనా అగ్రస్థానంలో ఉంటుంది. పాశ్చాత్య సంపన్న దేశాల పరిశ్రమలు అధికంగా చైనాకు తరలిపోవడమే అందుకు కారణం. హరిత పరివర్తన అనివార్యమైన నేటి ప్రపంచం కొత్త వాస్తవాలను ఎదుర్కొంటున్నది. అభివృద్ధి చెందుతున్న దేశాలు, ముఖ్యంగా చైనాలో ఉత్పత్తి అవుతున్న సరుకులు చౌకగా పాశ్చాత్య సంపన్న దేశాలకు అందుతున్నాయి. ఉత్పత్తి కార్యకలాపాలు విదేశాల్లో జరగడం వల్ల స్వదేశంలో నిరుద్యోగిత ప్రబలిపోతుంది. ఈ కారణంగానే విదేశాల్లో ఉన్న అమెరికా ఫ్యాక్టరీలన్నింటినీ అమెరికాకు తీసుకువచ్చి అందరికీ ఉద్యోగాలు కల్పిస్తాను అని డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. వాతావరణ మార్పు విషమయుగం ప్రారంభమైన 2024 సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా సమాజాలు అన్నీ ఒక భిన్న యుగంలోకి ప్రవేశించాయి. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని భిన్నమైన విధ్వంసక వర్తమానానికి పూర్తిగా విరుద్ధమైన ఒక భవ్య భవిష్యత్తును నిర్మించుకోవడానికి సంకల్పించుకోవాలి. కార్యప్రణాళికను రూపొందించుకోవాలి. లక్ష్య నిమగ్నలం అవ్వాలి. ఇంకెంత మాత్రం గతంలో జీవించకూడదు. గతానికి ఖైదీలుగా ఉండిపోతే మనం అసలు మనుగడనే కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఒక కొత్త పొద్దు పొడుపులోకి పథ నిర్దేశకులుగా మనం ప్రవేశించాలి. ఇంతవరకు మనం చేసిన తప్పులను అంగీకరిస్తూ ఒక కొత్త వాగ్దానాన్ని నెరవేర్చేందుకు మనం నిబద్ధులం అవ్వాలి. లేని పక్షంలో రాబోయే దశాబ్దాల విలువైన సమయాన్ని వ్యర్థం చేసిన వాళ్ళమవుతాం. పర్యవసానంగా పర్యావరణ మార్పు ప్రభావాలు క్రమంగా పెరిగిపోయి వాటి సుడిలో చిక్కుకొని అంతిమంగా ఒక శూన్యతలోకి ప్రస్తావించే ప్రమాదం ఉన్నది. పొంచి ఉన్న ఈ ప్రమాద పరిస్థితిని మనం మార్చి తీరాలి అంటూ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ డైరెక్టర్ జనరల్, డౌన్ టు ఎర్త్ సంపాదకురాలైనటువంటి సునీతా నారాయణ్ ఆవిడ విరచిత ఈ హెచ్చరిక విపత్తుల యుగారంభం 2024 అనే అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు
మీ కానమోకు స్వరంలో విజ్ఞానాంశంగా వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.